ఆది యందు స్వస్థత ఉండెను, ఆది యందు భాషలు ఉండెను, ఆది యందు ప్రవచనాలు ఉండెను, ఆది యందు సూచక క్రియలు ఉండెను అని బైబిల్ ఎక్కడ లేదో. ఆది యందు చెప్పండి, వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య సంచరించెను. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. శరీర సంబంధమైన అవసరాలు మన ప్రభు తీరుస్తాడు, అందులో సందేహము లేదు. కానీ నువ్వు మొదటిగా ఆత్మ సంబంధిగా జీవించాలి, అది దేవుడు కోరుతున్నాడు. అదే సమయంలో ఆయన దేవుడు గనుక తాను సృష్టించిన మనిషి శరీరంలో బలహీనతలు ఉన్నప్పుడు కనికరపడి వారిని స్వస్థపరిచాడు. కానీ స్వస్థపరచటమే ఆయన పరిచర్య మాత్రం కానే కాదు. ఆయన పరిచర్య వాక్యాన్ని బోధించే పరిచర్య.